అద్భుతంగా అందంగా అపురూపంగా తయారు చేసినటువంటి ఆ శిల్పులకి మనస్ఫూర్తిగా ఈరోజు ఆ ఆంజనేయ స్వామి వారి యొక్క కృప కటాక్షం అందరికీ ఉండాలని, అలాగే ఈ క్షేత్రం అన్యాక్రాంతమై ఉండే పోరాడి ఆంజనేయ స్వామి ఎలాగైతే సీతమ్మ కోసం పోరాడి లంకకెళ్ళి తగలబెట్టి మొత్తం వాళ్ళందరినీ తోకతో తిప్పి తిప్పి కొట్టి నేలకు ముక్కు రాయించి సీతమ్మను తీసుకొచ్చి అయోధ్యలో కూర్చోబెట్టారు, అలాగే ఇక్కడ కూడా హనుమంతుడి యొక్క వారసులే కాబోలు ఇక్కడ దీన్ని చుట్టుముట్టున్నటువంటి ఇతరమైనటువంటి అసాంఘిక శక్తులన్నింటినీ తరిమి కొట్టి ఈ 4 ఎకరాల మాన్యాన్ని మళ్ళీ చేజిక్కించుకుని ఈ స్వామికి అద్భుతమైనటువంటి ఒక క్షేత్రంగా మార్చారు. కాబట్టి ఈ ప్రాంతం పేరు ఏదున్నా రాబోయే రోజుల్లో ఏకశిల ప్రాంతం ఇదంతా హిందూపురంలో ఏకశిల అంటే ఇక్కడికే రావాలి. హిందూపురంలో అంత గొప్ప హనుమంతుడిని చూడాలి అంటే ఒకటి ఏ కార్యమైనా అనుకుంటే జరుగుతుంది అని అంటే అక్కడ సూపురు ఆంజనేయ స్వామి దగ్గర, అలాగే ఏ కార్యానికైనా ఆటంకం ఎవడైనా కల్పిస్తే తోక చాచి 4 పీకాలనుకుంటే ఈ ఆంజనేయ స్వామి దగ్గరికి వచ్చి పిల్లలు, తల్లులు, చెల్లెళ్ళు, తాతలు, అవ్వలు, తండ్రులందరూ కూడా, అన్నదమ్ములందరూ కూడా వచ్చి ఈ ఆంజనేయ స్వామి దగ్గర సంకల్పం చేసి ఆయనకి 3 ప్రదక్షిణాలు చేసి మీరు ఒక్కసారి హనుమాన్ చాలీసా పారాయణం చేస్తే ఆయన శక్తి ఏంటో మీ వెనకాల నడుస్తూ ఉంటుంది. కాబట్టి అందరం ఆయన అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేస్తాం. భారత్ మాతా కీ జై.